బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ కు ఘోర ఓటమి తప్పదంటున్నారు జీవన్ రెడ్డి. తెలంగాణపై కాంగ్రెస్ పట్టు కోల్పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ఉందంటున్నారు జీవన్ రెడ్డి. ప్రజలు ముఖ్యమంత్రి మాటను నమ్మడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. రేవంత్ పై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు ఆయన. గతంలో పీసీసీ మాటకు విలువ ఉండేది అంటూ చెప్పుకొచ్చారు జీవన్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రి చెబితే పీసీసీ అమలు చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పీసీసీ తప్పు చేసి ఏఐసీసీపై వేస్తోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారన్నారు జీవన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమంటున్నారు జీవన్ రెడ్డి. ఈ నెల 20న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ సమక్షంలో నా చేరిక ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కేసీఆర్ సమక్షంలో ఇటు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న ఆ విజువల్స్ని అఫీషియల్గా చేరేందుకు మాత్రం 20వ తారీఖున ఆయన ఆ తేదీని ఖరారు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తిలో ఉన్న జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం ఇటు బీఆర్ఎస్లోకి అడుగులు పెట్టారు. అయితే అఫీషియల్ జాయినింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 20వ తారీఖునంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ కొన్ని కౌంటర్స్ వచ్చాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్లు వేసింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన విమర్శలను ప్రజలు పట్టించుకుని కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదంటూ చెప్పుకొస్తని జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 టైమ్స్ బీఫార్మ్స్ ఇచ్చిందంటూ కూడా గుర్తు చేశారు. అయితే రాజకీయంగా పరిణామాలు మారుతున్నాయి కాబట్టి నాయకులు కూడా దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు, ఆయన్ను సీఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారంటూ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా అటు ఆయన్ను ఎన్నుకున్నారంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది అండ్ దానికి కౌంటర్గా జీవన్ రెడ్డి నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి మధు, ఒక్కసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, జీవన్ రెడ్డికి ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా జాయిన్ అయ్యేందుకు 20th అంటున్నప్పటికీ కూడా బీఆర్ఎస్లో చేరినట్టుగానే భావించాలి ఇక్కడ. అయితే చేరుతున్న సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అప్పటికి రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ 14 టైమ్స్ ఆయనకి బీఫామ్ ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది అంటూ ఒక విధంగా చెప్పంటే నమ్మక ద్రోహం అనే భావం వచ్చేలా కాంగ్రెస్ పార్టీ చేసే స్టేట్మెంట్స్ ఉన్నాయని మాట్లాడుకుంటున్న తరుణంలో ఇటు జీవన్ రెడ్డి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి డిస్కషన్ ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో భాగంగా జీవన్ రెడ్డి టార్గెట్ గా మాట్లాడారు. మీకు ఇన్నిసార్లు బీఫామ్ ఇచ్చిన తర్వాత ఇంకా పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయాలి మీకు అనేటువంటి స్ట్రైట్ టార్గెట్ జీవన్ రెడ్డి టార్గెట్ గా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. సో ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ గా కేసీఆర్ ని కలిసిన తర్వాత జీవన్ రెడ్డి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఒకప్పుడు పిసిసి అంటే పార్టీ చెప్తే ముఖ్యమంత్రి వినేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది. సీఎం చెప్తే పిసిసి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దాంతో పాటు త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలోనే జాయిన్ అవుతా, పిసిసి తప్పు చేసి ఆ నింద ఏఐసిసి పైన వేసే ప్రయత్నం చేస్తా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కీలోకి ఫిరాయించినటువంటి సంజయ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ ఆయన జాయిన్ చేసుకుంది పిసిసి, తప్పేదో ఏఐసిసి రాహుల్ గాంధీ చేసిందన్నట్టు వాళ్ళపైకి నింద మోపే ప్రయత్నం చేస్తాడు. నాకు 14 సార్లు బీఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతతోనే ఇచ్చారు కదా, మరి నాకు ఊరికనే ఇవ్వలేదు కదా అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తారు. నేను కంటెంట్ ఉన్న నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకు తెలియదా, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలన్నీ మీకు తెలుసు కదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ప్రయాణిస్తుంది, అంటే బ్యాక్ వెళ్తా ఉంది, రిటర్న్ వెళ్తా ఉంది, అభివృద్ధిలోకి వెళ్ళట్లేదు. పార్టీ అభివృద్ధి కానీ ప్రభుత్వ అభివృద్ధి కానీ లేదు, బ్యాక్ వెళ్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజల్లో చర్చ మొదలైనటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన కనీసం 2.5 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేయాలని కోరుకుంటున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది జీవన్ రెడ్డి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ గానే మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యమంత్రి పిసిసిని పార్టీని కంట్రోల్ చేస్తా ఉన్నారు, అటు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఓవరాల్ గా ఏకచక్రాధిపత్యం చేస్తా ఉన్నారు. ఏఐసిసిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పు ఒకవేళ ఇబ్బందులు జరిగితే ఆ ఇబ్బందులన్నీ ఏఐసిసికి
ఆపాదిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ జీవన్ రెడ్డి చేయడం అనేటువంటి కాస్త హీట్ గానే కనిపిస్తా ఉంది పొలిటికల్. అది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత 5 గంటల సేపు సుదీర్ఘ భేటీ తర్వాత ఈ స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. డైరెక్ట్ గా అటాక్ ఫ్యూచర్ లో అటు రేవంత్ ఇటు కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి ఫ్యూచర్ లో చేరున్నారు. అఫ్ కోర్స్ పొలిటికల్ గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారే అవకాశం ఉంటుంది, కానీ జీవన్ రెడ్డి 14 సార్లు బీఫామ్ తీసుకున్నటువంటి వ్యక్తి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి స్టార్ట్ చేయనున్నారు. అసలు ఎంతమందికి మీరు బీఫామ్లు ఇచ్చారు? మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, మొన్న రీసెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వారికి, వాళ్ళంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా వారికి ఎందుకు బీఫామ్ ఇచ్చారు, వారిని ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు అనేటువంటి టార్గెట్ జీవన్ రెడ్డి చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సచిన్, ఆల్ రైట్. అంటే జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకున్న సందర్భంలో మధు, కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చిన సందర్భం, అఫ్ కోర్స్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అసంతృప్తిని వెలకెక్కారు అండ్ అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎట్టకేలకు బీఆర్ఎస్ అఫీషియల్గా కండువ కప్పుకోవడానికి మాత్రం 20గా వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎటువంటి వాగ్బాణాన్ని సంధించే అవకాశం కనిపిస్తోంది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటువంటి మరి ముఖ్యంగా జీవన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యూహంతో ఉంది అక్కడ? ఎగ్జాక్ట్లీ. అంటే బయట వివిధ రకాలుగా చర్చ జరుగుతుంది. అటు సంజయ్ కాంగ్రెస్ లోకి రావడం, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం, ఇదంతా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆయన తొందరపడ్డారు, ఇప్పుడే పోయేది లేకుండే, ఇక్కడే ఉంటే రాజ్యసభ ఇస్తుండే, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ జరిగింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో భిన్నమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు సంబంధించి పిసిసి చీఫ్ ఏమో డైరెక్ట్ గా జీవన్ రెడ్డి పైన టార్గెట్ గా మాట్లాడితే, ఆయనకు బుల్లెట్ తగిలేలా మాట్లాడితే జీవన్ రెడ్డి తప్పు, జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ అనే రీతిలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి మాత్రం జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి విషయంలో ఏఐసిసి అధిష్టానం గ్రౌండ్ లోకి వచ్చేది ఉండే, తప్పు జరిగింది, ఆయన సంలాదించేది ఉండే, ఆయన పార్టీ మారకుండా చూడాల్సి ఉందనే అనేటువంటిది జీవన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సో కాంగ్రెస్ పార్టీలోనే 2 వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఒకటి మేజర్ ఇప్పటి వరకు రెస్పాండ్ కానటువంటి నాయకుల విషయం ఒకవేళ లిస్టు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఇంతవరకు జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు సంబంధించి జరుగుతున్న పరిణామాల పైన పెదవి విప్పలేదు, నోరు విప్పలేదు ఇంతవరకు. ఆయన అంటే వాళ్ళంతా బ్యాక్ ఎండ్ జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి చేస్తుంది కరెక్టే అనేటువంటి విధంగా వాళ్ళ వైఖరి ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దాంట్లో ముఖ్యమంత్రి ఏకపచక్రాధిపత్యం నిర్ణయం వల్ల ఇదంతా జరుగుతున్నటువంటి చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జీవన్ రెడ్డి రేపు పార్టీ బహిరంగ సభ పెట్టి పార్టీలో జాయిన్ అవున్నారు అఫీషియల్ గా. అది కాస్త ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పుడు ఎవరు పెద్దగా నాయకులు లేరు. జగిత్యాలలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచినటువంటి సంజయ్ అటు వెళ్ళిపోయారు. ఆయనతో పాటు సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు పార్టీ దాదాపు స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎల్ రమణ ఉన్నారు, ఆయన టీడీపీ నుంచి ఆయన కూడా పార్టీలోకి వచ్చారు, బీఆర్ఎస్ పార్టీలోకి. ఎల్ రమణ ఆయన జగిత్యాలకు సంబంధించి